నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ల్యాండ్ టైటిలింగ్ రద్దుతో రైతులకు భరోసా. గడిచిన 2 ఏళ్ల కూటమి పాలనలో సంక్షేమం, సుపరిపాలన అందించామన్న సీఎం చంద్రబాబు. యువతకు అన్నమయ్య సంకీర్తనల పాటలు. ఈ నెల 16 నుంచి విజయవాడ కేబిఎన్ కళాశాలలో ఉచిత శిక్షణ శిబిరం. భాషా సాంస్కృతిక శాఖ వెల్లడి. ఇంద్రకీలాద్రి లడ్డు ఫోర్ట్ పనుల్లో జాప్యంపై ఆగ్రహం. దుర్గా గుడి అభివృద్ధి పనులను వేగవంతించాలని దేవదాయ శాఖ కమిషనర్ ఆదేశం. ఎస్పీ సబ్ప్లాన్ నిధులు 100% ఖర్చు చేయాల్సిందే. జనవరిలోపు 20,643 కోట్లు వినియోగించాలని మంత్రి డోలా ఆదేశం. గడిచిన 2 ఏళ్లుగా రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అందిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో 22A పేరుతో భూములపై వివాదాలు సృష్టించి రైతులను ఇబ్బందులకు గురి చేశారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేశామని, భూ యజమానుల హక్కులను పరిరక్షించే చర్యలు చేపట్టామని తెలిపారు. గౌరవనీయులు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి పయ్యావుల కేశవ్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు గౌరవ మంత్రివర్గ సభ్యులు ఫరూక్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బైరెడ్డి శబరి గారు, CCLA స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయలక్ష్మి గారు, కలెక్టర్ రాజకుమార్ గారు, నేర్చాలకు చుట్టినాను. బెనిఫిషియరీ ఇప్పుడే తులసమ్మ మాట్లాడింది. ఎంత స్పష్టంగా చెప్పిందంటే ప్రాసెస్ గురించి చాలా బాగా చెప్పింది తులసమ్మ గారు. ఇంకొక బెనిఫిషియరీ రామాంజనేయులు గారు ఈరోజు పెద్ద ఎత్తున పట్టాదారు పాసు పుస్తకాలు తీసుకున్న మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు నేను రెండోసారి, అంటే ఎన్నోసార్లు వచ్చాను కానీ ఎన్నికలైన తర్వాత మొట్టమొదటిసారిగా బనగానపల్లికి వచ్చాను. మీ అభిమానం చూస్తున్నాను. ఎప్పుడూ బనగానపల్లికి వస్తే ప్రత్యేకమైన ఆప్యాయతను చూస్తాను. అలాంటి మీరందరిని అడుగుతున్నా, 2 ఏళ్లుగా బాగున్నారా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. బాగున్నామంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. మార్పు వచ్చిందా లేదా? ఎన్నికల్లో మేము ఒక మాట చెప్పాం. ఆ రోజు కూడా నేను గాని విజయవాడ నగరం బీసెంట్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన శుభప్రదం షోరూమ్ ను సినీ నటి అనసూయ లాంఛనంగా ప్రారంభించారు. లేడీస్ ఫస్ట్, ఫ్యాషన్ లో బెస్ట్ అనే ట్యాగ్ లైన్ తో ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా చీరలు, డ్రెస్ మెటీరియల్స్, 1 గ్రామ్ జ్యువెలరీని ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని ఈ సందర్భంగా అనసూయ పేర్కొన్నారు. ముందుగా అందరికీ మీరు హెడ్లైన్ వేసుకుంటారు నాకు తెలుసు, బట్ ఐ హ్యావ్ టు సే ఐఎమ్ సారీ, కొంచెం లేట్ అయిపోయింది. ఏంటంటే మన అమ్మవారి ఇంట్లో అంటే విజయవాడలో
చక్కగా రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చీర పంపించారు మన శుభప్రదం వాళ్ళు. దాన్ని స్టైల్ చేసుకోవాలి, నేను కనీసం 4 సార్లు జడ తీసి మీకోసం చక్కగా రెడీ అయ్యి కొంచెం లేట్ అయిపోయింది. ఐఎమ్ రియలీ సారీ. దానికి తోడు మళ్ళీ ట్రాఫిక్. నేనేదో ఓవర్ కాన్ఫిడెన్స్తో పర్లేదులే 5 నిమిషాలు వెళ్ళిపోవచ్చు అనుకున్నది 25 నిమిషాలు పట్టింది. సో అక్కడ కొంచెం లేట్ అయిపోయింది. బట్ మీరు అయినా కూడా మన శుభప్రదం ఫ్యామిలీకి అండ్ నాకు ఇంత మంచి వెల్కమ్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. ముందుగా విజయవాడ మీడియా ప్రతినిధులందరికీ కూడా థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పేషెంట్. అండ్ చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. శుభప్రదం లేడీస్ ఫస్ట్, ఇంకా నెక్స్ట్ ట్యాగ్లైన్ ఏదో అనుకున్నా, ఫ్యాషన్లో బెస్ట్. యా, సో దమ్మున్న శుభప్రదం విజయవాడలో లేడీస్ ఫస్ట్, ఫ్యాషన్లో బెస్ట్. I'm extremely happy to be here today to participate in the grand launch. And మన సత్యనారాయణ అలక గారు, మనందరం ఇష్టంగా సత్యబాబు గారు అని పిలుచుకుంటాం, ఆయన సతీమణి సునీత గారు, అలాగే గణేశ్వర్ గారు అలక, అండ్ దెన్ సునీత గారు, భవానీ గారు. చాలా సంతోషంగా ఉంది. ఇది బేసెంట్ రోడ్లో ఇక్కడ మాకున్న స్థలంలో అతి గ్రౌండ్ ప్లస్ 2 ఫ్లోర్స్ చొప్పున ఒక షోరూమ్ మాకు లభ్యమైంది. మేము యాక్చువల్గా షాపింగ్ మాల్ అని మొత్తం ఆల్ వెరైటీస్ పెడతారని ప్రయత్నం చేశాం, కానీ ఇక్కడ మాకు ఎంతే జాగా దొరికింది కాబట్టి ఈ జాగా తగ్గట్టుగా కంప్లీట్గా లేడీస్ కాన్సెప్ట్లో ప్రారంభం చేయడం జరిగింది. ఇక్కడ 99 రూపాయల నుంచి అప్ టు 40,000 వరకు మనకి శారీస్ కానివ్వండి, చుడిదార్స్ కానీ, వెస్ట్రన్ వేరు, అలాగే 1 గ్రామ్ జ్యువెలరీ, బ్లౌజెస్, కంప్లీట్గా లేడీస్ వేర్ సంబంధించి ఇక్కడ ప్రారంభం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మేము ఇది 4వ షోరూమ్ అండి శుభప్రదం. ముఖ్యంగా ఈ షోరూము మేము ఇంత సమయంలో 4వ షోరూమ్ ప్రారంభం చేయడానికి అతి ముఖ్య కారణం మేము జెన్యూన్గా ప్రాఫిట్ చేస్తామండి. అలాగే నాకున్న ఎక్స్పీరియన్స్ తోటి 32 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తోటి మనకి ప్రోడక్ట్స్, అలాగే అప్డేట్ డిజైన్లు, ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, ఈ అవగాహనతో మేము ఉన్నాం కాబట్టి, అలాగే జెన్యూనిటీ తోటి మనం బిజినెస్ చేస్తే అది ఎక్కువ టర్న్ ఓవర్లో మనకి ప్రాఫిట్స్ అన్నవి ఆటోమేటిక్గా దానికి వస్తాయన్న ముఖ్య ఉద్దేశంతో మేము చేయడం జరుగుతుంది. అది ప్రజలు దాన్ని ఆదరిస్తున్నారు. అందువల్లే మేము ఖచ్చితంగా చెప్పగలం, ఇది మా కాన్సెప్ట్ కూడా మిడిల్ క్లాసు, అబోవ్ మిడిల్ క్లాసు కాన్సెప్ట్ అండి. మ్యాక్సిమం ఎక్కడికి వెళ్ళినా 80% పైన మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు. మేము వాళ్ళని దృష్టిలో పెట్టుకునే మేము వెరైటీస్ పెట్టడం జరుగుతుంది. అలాగే ఇందాక మేడం గారు చెప్పారు 18,000 రూపాయలు లాగా అనిపించింది అని అన్నారు. యాక్చువల్గా దాని ప్రైజ్ 2,800 ఆ రేంజ్. అంటే మనం గ్రాండ్ ఫీలింగ్ తీసుకురావాలి, రేట్ రీజనబుల్ వెరైటీస్ పెట్టాలి. అంటే ఒక కామన్ మ్యాన్ కూడా ఒక రిచ్గా కనబడాలన్నదే మా యొక్క ముఖ్య ఉద్దేశం. అందువల్ల కలెక్షన్ మీకు ఏదైనా కూడా గ్రాండ్ ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ క్రేప్ శారీస్ కానీ, క్రేపు సంబంధించిన చుడిదార్స్ ఉన్నాయి. ఒరిజినల్గా అనుకోండి 25,000 to 30,000 ఆ రేంజ్ ఉంటుందండి. అదే ఐటమ్ మనకి 1,500 నుంచి 1,800 రేంజ్లో మనకి అది లభ్యం అవుతుంది. అంటే ఆ ఫీలింగ్ తీసుకొచ్చేలాగా మేము మ్యానుఫ్యాక్చరర్ తోటి మేము మాట్లాడుకొని డిజైన్ కూడా అప్డేట్లో అయ్యేలాగా ప్లాన్ చేసుకొని మేము పెట్టడం జరుగుతుంది. ఎందుకనంటే ఇప్పుడు ఎన్ని బ్రాంచెస్ మేము పెట్టగలిగితే మేము కస్టమర్లకి అంత ప్రోడక్ట్ ఎక్కువ ఇవ్వగలుగుతాం అన్నమాట. అలాగే జెన్యూన్గా చేయగలిగితే ఖచ్చితంగా మాకు ఆదరణ వస్తుంది, ఆ నమ్మకం ఉంది. అందువల్ల ఈ షోరూమ్ని అందరూ విచ్చేసి చూడండి, ఖచ్చితంగా మా వెరైటీలు నచ్చుతాయని నాకు నమ్మకం ఉంది. ఒకసారి వచ్చి చూడండి, ఖచ్చితంగా మీరు రిపీట్ అవుతారని నా గట్టి ఫీలింగ్. థ్యాంక్ యూ. విజయ డైరీ చైర్మన్ గా చలసాని ఆంజనేయులు బాధ్యతలు స్వీకరించిన తర్వాత అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని టీడీపీ కృష్ణా జిల్లా మండల అధ్యక్షుడు వీరపనేని శివరాం ప్రసాద్ ఆరోపించారు. ఒకప్పుడు విజయవాడ మార్కెట్లో 1,00,000 లీటర్లుగా ఉన్న విజయపాల అమ్మకాలు ప్రస్తుతం 60,000 లీటర్లకు పడిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. అర్హత లేని వారికి ఉద్యోగాలు కల్పిస్తూ డైరీలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. నేను గతంలో 94 నుంచి 90 వరకు ఉమ్మడి కృష్ణా జిల్లా తెలుగు యువత
కార్యదర్శిగా పనిచేశాను. ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాల నుంచి పామర్ నియోజకవర్గం కృష్ణా జిల్లా తోటలూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అదేవిధంగా మా పెనంగూరు గ్రామం మాది. మా పెనంగూరు గ్రామంలో ఉన్నటువంటి కృష్ణా మిల్క్ యూనియన్కి అనుబంధంగా ఉన్నటువంటి సంఘానికి అధ్యక్షుడిగా కూడా నేను పనిచేస్తూ ఉన్నాను. ఈ రోజున ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, ఆనాడు కృష్ణా మిల్క్ యూనియన్ చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, సంక్షోభంలో ఉన్నప్పుడు మండవ జానకిరామయ్య గారు అనే వ్యక్తి మొదలుడు ఎస్ఓ ప్రయత్నం చేసి నన్ను తప్పించారు. ఎలా అంటే మామూలుగా జనరల్ బాడీ సమావేశం జరిపి 2 డైరెక్టర్లని ప్రతి సంవత్సరం ఎన్నుకోవాలి. ఆ జనరల్ బాడీలో ఆ 2 డైరెక్టర్లను ఎన్నుకున్న తర్వాత ప్రెసిడెంట్ క్యాండిడేట్ని రాస్తారండి. వాళ్ళకి డబ్బు ప్రలోభాలు చేసి వాళ్ళని వేయనీయకుండా నన్ను తీసేపించాడు. దానికి మైలవరం కాన్స్టిట్యున్సీ అధినాయకత్వం కూడా పనిచేసింది. నేను 40 సంవత్సరాల నుంచి పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తిని, పార్టీ పెట్టిన దగ్గర నుంచి. ఈ రోజుకి కాదు, ఏ రోజైనా సరే ఈ బొమ్మ పెట్టుకొనే నేను తిరుగుతా. నాకు పదవి ఉండా లేకపోయినా నాకు పదవితో సంబంధం లేదు. నాకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగానే నేను పనిచేస్తా. కానీ ఈయన చలసాని ఆంజనేయులు గారు తెలుగుదేశం పార్టీకి పోయిన 5 సంవత్సరాలు ఎక్కడా కూడా పని చేయకుండా వైసీపీ వాళ్ళకి అంటగాగి వైసీపీ వాళ్ళతోటి వాళ్ళకి కమిషన్లు ఇచ్చుకుంటాను, ఇంకోటి ఇచ్చుకుంటాను అతను పనిచేశాడు. మరి ఈ చలసాని ఆంజనేయులు గారు మమ్మల్ని తీసేయడానికి గల కారణాలు కొద్దిగా మీకు వివరించి చెబుతానండి. మేము రూపాయికి 15 పైసలు 30 పైసలు బోనస్ ఇచ్చే డబ్బుల్ని 15 పైసలు ఇస్తున్నారండి. ఆ 15 పైసలని 1/2 పైసా ఎగ్గొట్టి మాకందరికీ వేసాడండి. వేస్తే జనరల్ బాడీలో నేను క్వశ్చన్ చేశాను, 1/2 పైసా ఎందుకు ఎగ్గొట్టారని. 1/2 పైసా ఎగ్గొట్టారని చెప్పి శతాబ్ది ప్రస్థానానికి చేరువవుతున్న గాంధీ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పై కొందరు అరాచక శక్తులు చేస్తున్న ఆరోపణలు ముమ్మాటికి అసత్యాలు, అవాస్తవాలని బ్యాంక్ చైర్మన్ వేమూరి వెంకట్రావు స్పష్టం చేశారు. విజయవాడ గవర్నర్ పేటలోని మ్యూజియం రోడ్లోని బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో పాలకవర్గ సభ్యులతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 1928లో స్థాపించిన ఈ బ్యాంకు త్వరలోనే 100 సంవత్సరాల పండుగను జరుపుకోబోతుందని, ఎటువంటి ప్రతిష్టాత్మక సంస్థపై వ్యక్తిగత కక్షలతో బురద చల్లటం సరికాదన్నారు. ఆస్ట్రేలియాలో అక్కడికి వెళ్ళటం జరిగింది. అందువల్ల ఉన్నంత వరకు సమావేశానికి హాజరయ్యాం. ఈ రోజున ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1928లో స్థాపించినటువంటి బ్యాంకు రేపు 28వ సంవత్సరంలోకి రేపు 28వ సంవత్సరానికి 100వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ సందర్భంగా 2022లో నేను చైర్మన్ అవటం కానీ, నేను చైర్మన్ అయిన కాడి నుంచి పాలకవర్గ సభ్యులతో, ఎంప్లాయీస్ మరియు మా సిఇఓ గారు అయినటువంటి పద్మిని, సిఓఓ గారు అయినటువంటి శివప్రసాద్ గారు, వీళ్ళందరూ సహాయ సహకారాలతో ఈ బ్యాంకుని అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే రేపు మాది నూజివీడు శాఖ కొత్త భవనంలోకి అడుగు పెట్టబోతున్నాం. అదేవిధంగా రేపు 17వ తారీఖున ఏకే అన్సారీ అండి, వైస్ చైర్మన్ నేను. ఈ గాంధీ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు స్థాపించి 98 ఏళ్ళు క్రాస్ అయిందండి. ఈ 98 ఏళ్ల సుదీర్ఘమైనటువంటి చరిత్రలో ఆనాడు స్థాపించినటువంటి బ్యాంకు ఒక చిన్న పెంకుటిల్లో చిన్న గుడిసెలాగా ఉండేది. ఆ బ్యాంకు కేవలం 5 లక్షల డిపాజిట్తో ప్రారంభమైన ఈ బ్యాంకు, 5,000 రూపాయల లోన్తో ప్రారంభమైనటువంటి బ్యాంకు ఇవాళ 1,50,00,000 2 కోట్ల దాకా లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 698 కోట్ల రూపాయలు డిపాజిట్స్ సేకరించడం జరిగిందండి. ఇది ఈ రోజుకి 104 మంది సభ్యత్వం ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఉన్నారండి దీంట్లో.
దాని తర్వాత సుమారుగా మనకి 22,000 మంది ఏ గ్రేడ్ సభ్యులు ఉన్నారండి. దీనికి ఏ గ్రేడ్ సభ్యులు 22 మంది. మొత్తం బ్యాంకు యువతకు అన్నమయ్య సంకీర్తనల సాహిత్య సంగీత మాధుర్యాన్ని పరిచయం చేయడంతో పాటు ఆధ్యాత్మిక మానవీయ విలువలను పెంపొందించేందుకు ఈ నెల 16 నుంచి 29వ తేదీ వరకు ఉచిత అన్నమయ్య సంకీర్తనల శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఆర్ మల్లికార్జునరావు తెలిపారు. కేబిఎన్ కళాశాలలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భాషా సాంస్కృతిక శాఖ కేబిఎన్ కళాశాల అన్నమాచార్య భావన వాహిని సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిబిరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. క్రితం స్ఫురణకు వచ్చింది. అది ఎలాగంటే ఎవరో తట్టి లేపుతున్నట్టుగా లేచేదాన్ని 2:30-3:30 ప్రాంతంలో. అప్పుడు రాద్దామని చెప్పి నేను పెన్ను పెడితే నాకు వచ్చిన ఈ అన్నమ గాయత్రి ఒక సంస్కృత పండితుడికి చూపించాను, ప్రహ్లాద శర్మ గారని. ఆయన చూసి, ఇది భగవంతుడు నీకు ఇచ్చిన ప్రసాదమమ్మ, ఇప్పటి నుండి నువ్వు నీ కచేరీలు ఈ మంత్రంతో ప్రారంభించు, ఏ కార్యక్రమమైనా అని చెప్పడంతో నేను అన్నమ గాయత్రితో ఈరోజు ఈ సమావేశాన్ని కూడా ప్రారంభించడం మీ అందరికీ ఒకసారి వినతి చేస్తున్నాను. ఎప్పుడో కొన్నేళ్ల క్రితం, దాదాపు 76లో నా బిఏ అయిపోగానే నాకు తొలి స్కాలర్షిప్ వచ్చింది. టీటీడీ వారు ఇచ్చిన తొలి స్కాలర్షిప్. అది అందుకుని అన్నమాచార్య కీర్తనలు అధ్యయనం చేశాను. కాలేజీలో చేరిన తర్వాత ఫ్రెండ్స్, లెక్చరర్స్ ప్రోద్బలంతో సినిమా పాటలు కూడా పాడాను. అంత నా మనసులో అయితే లేదు. వాళ్ళ ప్రోద్బలంతో పాడాను. వాళ్ళ ప్రోద్బలంతో నాకు కోరిక కూడా మొదలైంది. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి మరి కారణభూతురాలైనటువంటి పద్మశ్రీ శోభరాజు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు పర్మిషన్ ఇచ్చినటువంటి పెద్దలు రామకృష్ణ గారికి, అదేవిధంగా నారాయణ గారికి, ట్రస్టీ నందకుమార్ గారికి, ప్రిన్సిపాల్ గారికి, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఈనాడు అన్నమయ్య గారి గురించి మనం చెప్పుకోవాలి అంటే, ఆయన ఒక సాహిత్యకారుడిగానే కాకుండా, సంగీతకారుడిగానే కాకుండా, ఒక సోషల్ రిఫార్మర్ ఆయన సాహిత్యంలో మనకి ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఆయన వైష్ణవ భక్తుడైనప్పటికీ రమారమి 35,000 సంకీర్తనలు ఆయన రచించారు అంటే దాన్ని మనందరం కూడా గర్వంగాను గొప్పగాను చెప్పుకుంటూ భావితరానికి ఉన్నటువంటి సంకీర్తన యొక్క విలువల్ని తెలియజేసేటువంటి కార్యక్రమాన్ని మరి ముఖ్యంగా శోభరాజు గారు ఈ 16 రోజుల పాటు కూడా నిర్వహిస్తారు. దానికి యువతరమే కాకుండా అందరూ కూడా ఆసక్తి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి కేబిఎన్ కాలేజీలో సాయంత్రం 5 నుంచి 7 ఇంద్రకీలాద్రిపై భక్తుల సౌకర్యార్థం చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్ర మోహన్ అధికారులను ఆదేశించారు. నూతన లడ్డూ పోటు అన్నదాన భవనాల నిర్మాణ పనుల్లో జాప్యంపై ఆయన ఇంజనీరింగ్ అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో మౌలిక వసతుల్ని పెంచడంలో భాగంగా అన్నదానం కాంప్లెక్స్, అదేవిధంగా పోటు ప్రసాదశాల నిర్మాణాల గతంలోనే చేపట్టడం జరిగింది. అయితే త్వరలో దసరా నవరాత్రులు ప్రారంభం కానున్న నేపథ్యంలో వీటిని వీలైనంత త్వరితంగా ఈ నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేయవలసి ఉంది. సివిల్ వర్క్స్ దాదాపుగా పూర్తిగా వచ్చినాయి. ఇంకా కొన్ని చోట్ల విండోలు, కిటికీలు, ద్వారాలు, అదేవిధంగా రంగులు, కొన్ని మైనర్ వర్క్స్ ఇంకా మిగిలి ఉన్నాయి. వాటన్నింటినీ కూడా తొందరగా పూర్తి చేయమని ఈ దేవస్థానం ఇంజనీర్ని ఈరోజు చూసి ఆదేశించడం జరిగింది. ఈ రెండు కూడా ఇటు పోటు ప్రసాదశాల, అదేవిధంగా అన్నదానం కాంప్లెక్స్ ఈ దసరా ఉత్సవాల్లోనే భక్తులకు వినియోగంలో తేవడానికి అన్ని రకాల ప్రయత్నం చేయమని చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ సమయానికి వినియోగంలోకి రావాలని చెప్పాం.
ఈ శ్రావణ మాసంలోనే వీటిని ప్రారంభం చేయగలమని ఆశిస్తూ ఉన్నాం. తప్పనిసరి ఈ రోజున ఈ లోపుగా ఏ పనులు ఉన్నప్పటికీ కూడా యుద్ధ ప్రాతిపదికన అన్నీ కూడా పూర్తి చేయాలని దేవస్థానం అధికారుల్ని అదేవిధంగా ఇంజనీరింగ్ సిబ్బందిని ఆదేశించడం జరిగింది. అవునండి, జూలైలో పూర్తి చేయమని చెప్పడం జరిగింది. కొంచెం నా అబ్జర్వేషన్ కూడా కొంచెం ఆలస్యం జరిగింది. ఈ పనుల్లో అవ్వాల్సిన కాలానికి పూర్తి చేయలేకపోయారు. అంచేత ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ శ్రావణ మాసంలో ప్రారంభించే విధంగా ఎట్టి పరిస్థితులను పూర్తి చేయాలని గట్టిగా నేను చెప్పడం జరిగింది. ఎలివేటెడ్ ఫుడ్ కాంప్లెక్స్ అనేది ఒక పెద్ద కాంప్లికేటెడ్ సబ్జెక్ట్గా మారింది. ఎలివేటెడ్ ఫుడ్ కాంప్లెక్స్ అనేది ఏ విధంగా కనెక్ట్ చేస్తారు, అసలు దాన్ని వినియోగిస్తారా లేదా దాన్ని కూడా ఏమైనా షాపింగ్ కాంప్లెక్స్ ఇచ్చేసి అదే ఉన్న వాళ్ళకి ఏవైతే ఎంక్రోచ్మెంట్లు తీసేసారో అదే పరిస్థితిలో మళ్ళీ ఎంక్రోచ్ చేస్తే పరిస్థితి? ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ అనేది గతంలో ఏంటంటే పూర్తి స్థాయిలో ప్లానింగ్ ఒక పూర్తి అవగాహనకి రాకముందే ఆ పనులు ప్రారంభించిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్లాన్ అంటూ తయారు చేసుకున్నారు, కానీ దానివలన ఈ పిలిగ్రిమ్ మూమెంట్లో ఆ ఫ్లోలో వచ్చి కాంప్లికేషన్స్ని కరెక్ట్గా ఆ రోజు అంచనా వేయనట్టుగా కనిపిస్తూ ఉంది. అయితే దాని మీదే కొంచెం ఆ ప్రణాళికను మళ్ళీ తగిన విధంగా మార్పు చేయడం కోసం కొంచెం పనులు నిలుపుదల చేయడం జరిగింది. అయితే ఇటీవల దాని మీద పూర్తి స్థాయిలో ఒక అవగాహనకు వచ్చి ఇంజనీరింగ్ సిబ్బంది, కన్సల్టెంట్స్, అదేవిధంగా దేవస్థానం ఇంజనీరింగ్ సిబ్బంది, చీఫ్ ఇంజనీర్ గారు అందరూ కూడా చర్చించి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఆ రకంగా వాళ్ళు ఫైనలైజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్లాన్ ఎక్కడ కలపాలి, మల్లికార్జున మండపానికి దగ్గరలో ఎక్కడ కలపాలి అనే దాని మీద దాన్ని త్వరలోనే ప్రారంభించమని కూడా చెప్పాము. అది కూడా వీళ్ళని తొందరలో మళ్ళీ పునరుద్ధరిస్తారు. వర్క్స్ కూడా వీళ్ళని తొందరలో పూర్తి చేస్తారు. మీరు చెప్పినట్టుగా అక్కడ షాపులు ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళు రావడానికి వీలు లేదు. అది ఎందుకంటే ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ అనేది వచ్చిందే 2 మార్గాలు ఉంటాయి. ఒకటి కింద పార్కింగు, పైన భక్తులు వెళ్ళడానికి ఉపయోగించుకోవచ్చు. పార్కింగ్ లేనప్పుడు కింద పైన కూడా భక్తులు వెళ్తారు అనేది. అంటే మిగతా రోడ్ల మీద ఫ్లైఓవర్ కాన్సెప్ట్ ఎక్కువ స్పేస్ని వినియోగంలోకి తేవడం కోసం ప్లాన్ చేసింది ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్. అంచేత కింద మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లోనూ షాపులు అయ్యి రావటం అది పూర్తిగా పొరపాటు. ఎట్టి పరిస్థితుల్లో షాపులకు కానీ వీటికి కానీ ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ కింద కేటాయించవద్దని స్పష్టంగా ఆదేశించాము. తర్వాత ప్రసాద్ స్కీమ్ సంబంధించి అమ్మవారి గుడిది చాలా రోజులుగా ప్రపోజల్స్ పెండింగ్లో ఉన్నాయి. దాన్ని మాస్టర్ ప్లాన్తో లింకప్ చేయడం ఇలా జరిగింది. అసలు ఇంద్రకీలాద్రికి సంబంధించిన ప్రసాద్ స్కీమ్ ప్రపోజల్స్ ఏమైనా కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళాయా లేదా ఎందుకు డిలే అవుతుంది? ప్రసాద్ స్కీమ్ కింద ఇక్కడ ప్రపోజల్స్ ఏమీ కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళలేదండి. యాక్చువల్గా ప్రసాద్ స్కీమ్నే ప్రస్తుతం దాన్ని పెండింగ్లో ఉంచింది కేంద్ర ప్రభుత్వం. దాన్ని ఏమీ మళ్ళీ పునరాలోచన చేస్తున్నారు, దాన్ని రీఫ్రేమ్ షెడ్యూల్ అంతా రీఫ్రేమ్ చేయడానికి. అదేవిధంగా ఇక్కడ మాస్టర్ ప్లాన్ కూడా ఇంకా పూర్తి కాలేదు. దేవస్థానం మేనేజ్మెంట్ కూడా దాని మీద కొంచెం దృష్టి ఎక్కువ కేంద్రీకరించాలి. మళ్ళీ మొన్న లాస్ట్ వీక్ కూడా నేను రివ్యూ చేయడం జరిగింది. ముందుగా మాస్టర్ ప్లాన్ త్వరలోనే ఈ జూలై 15 కల్లా డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయడం జరిగింది. జూలై 15కి డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ సిద్ధమైతే తర్వాత నెలాఖరు లేదా ఆగస్ట్ ఫస్ట్ వీక్లో అయినా అది సాంకేతిక నిపుణుల కమిటీ ఉంది. మాస్టర్ ప్లాన్ విషయంలో పూర్తిగా పరిశీలించి తగిన సూచనలు చేసి ఫైనలైజ్ చేయడానికి వాళ్ళ రికమెండేషన్స్ ఇవ్వడానికి ఆ కమిటీ ముందు పెట్టడం జరుగుతుంది. జూలై 15 కల్లా వీళ్ళు సిద్ధం చేస్తే అది అయిన తర్వాత తదుపరి ఫ్యూచర్ డెవలప్మెంట్స్ గురించి ప్లానింగ్ ఉంది. కానీ ఇక్కడ దుర్గ టెంపుల్లో అయితే పనులు చేయడానికి నిధులు కొరత లేదు. ప్రసాద్ స్కీమ్ అనేది నిధుల గురించి కేంద్ర ప్రభుత్వాన్ని అడగటం, అది ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే ఇంత ఆదాయ వనరులు లేని టెంపుల్స్కి ప్రసాద్ స్కీమ్ వినియోగించుకోవటం అన్నది సమంజసం. మన దేవాదాయ శాఖలోనే ఇంకా అనేక టెంపుల్స్ ఇంత స్థాయి ఆదాయం లేని టెంపుల్స్ ఉన్నాయి. దుర్గ టెంపుల్లో ఆదాయం తగినంత ఉంది. అయినా ప్రసాద్ స్కీమ్ కింద కూడా అడగొచ్చు. దాని గురించి సెంట్రల్ గవర్నమెంట్ సరిగ్గా పూర్తిగా ఆ స్కీమ్ని పూర్తి స్థాయిలో పునరుద్ధరించిన తర్వాత అయితే ముందు ఏంటంటే ఈ ప్రణాళికలు మనం ఫైనలైజ్ చేయవలసి ఉంది. ఈ ప్రణాళికలో కొంత ఆలస్యం జరుగుతూ ఉంది. అందుకే విధంగా నేను చైర్మన్ గారికి, ఈఓ గారికి, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు కూడా చెప్పాను వీళ్ళని తొందరగా చేయమని. ఈ నెల ఈ 15 నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ తయారవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తూ సార్, అన్నవరం కావచ్చు, సమాచారం కావచ్చు, ప్రసాద్ స్కీమ్ ప్రోగ్రెస్ చాలా నత్తనడకం నడుస్తుంది. సో ఇది ఇంకా కొంచెం అదే స్లో అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ కూడా వచ్చే అవకాశం తగ్గుతుంది అనే అభిప్రాయం. ప్రసాద్ స్కీమ్ నత్తనడకం ప్రసాద్ స్కీమ్ కింద పనులు దేవాదాయ శాఖ చేపట్టదండి. ప్రసాద్ స్కీమ్ కింద ఆ పనులు వేరే అది టూరిజం డిపార్ట్మెంటే చేస్తూ ఉంటారు. దానికి ప్రొసీజర్లు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా చిన్న మార్పులు వస్తే మళ్ళీ పైకి రాయటం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. అదైతే దేవాదాయ శాఖ పరిధిలో జరగవు పనులు. మేము ఏంటంటే మాకు ఏం కావాలో రిక్వైర్మెంట్స్ ఇస్తాము. పనులు ప్రసాద్ స్కీమ్ కింద జరుగుతున్నప్పుడు దేవాదాయ శాఖ చేయదు.
కాకపోతే అన్నవరం పనులు బాగానే జరుగుతూ ఉన్నాయి. మధ్యలో రీఎంట్రెస్ట్మెంట్ అన్నది లేట్ అయింది, కానీ ఇప్పుడైతే పనులు బాగానే అన్నవరం పనులు బాగానే జరుగుతున్నాయి. సింహాచలంలో కూడా దాదాపు పూర్తిగా వచ్చినాయి. మధ్యకాలంలో లేట్ అయింది అనే కారణాల వల్ల. ఇప్పుడైతే స్పీడ్గానే కంప్లీట్ అవుతూ ఉన్నాయి 2 చోట్ల. టెండర్ అప్పుడు పిలిచిన టెండర్ ప్రపోజల్స్ విషయంలో కొన్ని సాంకేతికమైన ఇబ్బందులు ఉన్నాయి. అదైతే ప్రభుత్వం సమర్పించడం జరిగింది. ప్రభుత్వం నుంచి ఆ విషయంలో ఆదేశాలు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాం. ఏదైనా కానీ వీలైనంత త్వరలోనే ఈ ఏజెన్సీ ఫైనలైజేషన్ జరుగుతుంది. వైకాపా నేత కొడాలి నానిపై తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కొడాలి నాని వంటి విషనాగులను జగన్ పెంచుతున్నారని, వైకాపా నేతల బూతు రాజకీయాల వల్లే ఆ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయిందని అన్నారు. పిచ్చివాగుడు మానుకోకపోతే తగిన బుద్ధి చెప్తామని చివరి హెచ్చరిక చేశారు. అందరికీ నమస్కారం. కొడాలి నాని అనే కొడాలి నాగు, కొడాలి నాగని ఎందుకంటున్నానంటే 2004లో పాముకు పాలు పోసినట్టు చంద్రబాబు నాయుడు గారు అతనికి టికెట్ ఇచ్చి 2009లో టికెట్ ఇస్తే పాముకు పాలు పోస్తే ఎవరైతే పాలు పోసారో వాళ్ళని కాటేసినట్టు చంద్రబాబు గారి మీద బుసలు కొట్టాడు. వైసీపీ ప్రభుత్వంలో కొట్టి 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 తొడ కొట్టాడు, కాలు కొట్టాడు, చెయ్యి కొట్టాడు, తలకాయ కొట్టాడు. డామ్ డోమ్ నా మీద నువ్వు పోటీ చేయ, వంశీ మీద లొకేషన్ పోటీ చేయమని అని ఆ విర్ర వీకారు. హనుమంతుడి ముందు కుప్పిగెంతులు వేసినట్టు. అసలు కుప్పిగెంతులకు కూడా వీళ్ళు పనికిరారు. ప్రతి ప్రెస్ మీట్లో దమ్ముంటే నా మీద నువ్వు పోటీ చంద్రబాబు గారిని, వంశీ మీద లోకేష్ గారిని పోటీ చేయమని. వంశీ కూడా ఇదే డైలాగ్. వీళ్ళేదో పెద్ద మోనార్కుల్లాగా 2024లో ఒక కొత్త క్యాండిడేట్ని తీసుకొచ్చి గుడివాళ్ళ పెడితే చిత్తుగా ఓడిపోయాడు ఈ నాగబాబు. ఏ వంశీ మీద అయితే వైసీపీ క్యాండిడేట్గా ఓడిపోయాడో యార్లగడ్డ వెంకటరావు గారు తెలుగుదేశం పార్టీలో చేరితే తెలుగుదేశం టికెట్ మీద బంపర్ మెజార్టీతో గెలిచాడు. అది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రజలకు మరింత చేరువయ్యేలా డివిజన్ స్థాయిలో పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ వైప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. 30వ డివిజన్ దేవీనగర్లో నూతన టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ఎన్నికల హామీని అమలు చేస్తోందని పేర్కొన్నారు. 2024 తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు ఏదైతే ప్రజలకి హామీలు ఇచ్చామో ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చి ఇవాళ ప్రజల్లో ఉన్నాం. నిత్యం ప్రజలకి జవాబుదారితనంగా కార్పొరేటరు, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రి వరకు కూడా ప్రజలకి జవాబుదారితనంగా ఉండి పనిచేస్తూ ఉన్నాం. మాకు తెలుగుదేశం పార్టీకి పదవి ఒక అలంకారం కాదు, ఒక బాధ్యత. ఈ పదవి ప్రజలకి నిత్యం కూడా అందుబాటులో ఉండటం అనేది ప్రతి స్థాయిలో కూడా జరుగుద్ది. డివిజన్ స్థాయి డివిజన్ పార్టీ అధ్యక్షుడు కార్యాలయాలు పెట్టుకొని ఆ కార్యాలయాల ద్వారా ఎప్పుడు ఏ కంప్లైంట్ వచ్చినా ఆ కంప్లైంట్ని శాసనసభ్యుని కార్యాలయానికి, అలాగే ఇంకా ఎంపీ కార్యాలయం వెళ్ళాల్సి ఉంటే ఎంపీ కార్యాలయానికి పంపించి ఆ సమస్యల పరిష్కారం కోసం నిత్యం పనిచేయడం జరుగుతూ ఉంది. ఇవాళ చాలా సంతోషం. ప్రతి శుక్రవారం మా కార్యాలయంలో ప్రజా దర్బార్ అని ఏదైతే నిర్వహిస్తూ ఉన్నామో ఆ ప్రజా దర్బార్లో వచ్చిన ప్రతి అర్జీకి జవాబుదారితనంగా ముందుకెళ్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా దాదాపు 15 కోట్ల రూపాయలు ఇవాళకి ప్రజలకు సహాయం చేశాం. అలాగే పెన్షన్లు 3,000 4,000 చేసాం. పొద్దున్నే 6 గంటలకల్లా ఉదయం ఇంటికి తీసుకెళ్ళిస్తున్నాం. వికలాంగులకి, దివ్యాంగులకి 6,000 రూపాయలు చేసాం, 3,000ది. అట్లాగే బెడ్ రీడన్ వాళ్ళకి 10,000, తలసేమియా వాళ్ళకి 15,000. ఈ విధంగా పెన్షన్దారులందరికీ కూడా పెన్షన్లు పెంచాం. అట్లాగే తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది బిడ్డలకి డబ్బులు ఇస్తూ ఉన్నాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం.
మహిళలకి 3 గ్యాస్ బండ్లు ఇస్తూ ఉన్నాం. మహిళలందరికీ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం పెట్టాం. ఇలా ప్రతి హామీని నెరవేర్చి ఇవాళ ముందుకెళ్తా ఉన్నాం. రాబోయే ఇవాళ కార్పొరేషన్ ఎన్నికలు పూర్తి అయిపోయినాయి. విజయవాడ కార్పొరేషను ఎస్సీ సప్లాన్ నిధుల 100% ఖర్చు చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. గురువారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి డిఎస్పీవి స్వామి అధ్యక్షతన నోడల్ ఏజెన్సీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్సీ సప్లాన్ నిధుల వినియోగంపై చర్చించారు. ఇప్పటి వరకు ఎస్సీ ప్లాన్ నిధులు ఎంత మేర ఖర్చు చేశారో డిపార్ట్మెంట్ల వారీగా మంత్రి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ ఏడాది ఎస్సీ సప్లాన్ కి 20,643 కోట్లు కేటాయించాం. ఆ నిధుల్ని జనవరిలోపు 100% ఖర్చు చేయాల్సిందే అన్నారు. డిపార్ట్మెంట్ల వారీగా యాక్షన్ ప్లాన్ రూపొందించుకుని నిధుల్ని వినియోగించుకోవాలన్నారు. మహిళా పారిశ్రామికవేత్తల నేతృత్వంలో నడిచే ఈవీఎన్ మొబిలిటీ ఎలక్ట్రిక్ 2-3 వీలర్ తయారీ సంస్థ విజయవాడ గురునానక్ కాలనీలో ప్రారంభమైంది. అత్యంత సురక్షితమైన లిథియం బ్యాటరీలతో 65,000 నుండి 15 లక్షల బడ్జెట్లో వివిధ రకాల మైలేజ్ సామర్థ్యం గల మోడళ్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు మేనేజింగ్ డైరెక్టర్ తాడపనేని ఆశా శ్రీదేవి, డైరెక్టర్ సునీల్ తాడపనేని తెలిపారు. బ్యాటరీ సమస్యలను 48 గంటల్లో, ఇతర సమస్యలను 2 గంటల్లో పరిష్కరించేలా డీసెంట్రలైజ్ సర్వీస్ నెట్వర్క్ తో ఏపీ తెలంగాణలో సేవలను విస్తరిస్తున్నామని సూచించారు. నా పేరు సునీల్ తాడపనేని, నా భార్య పేరు ఆశా శ్రీదేవి తాడపనేని. మేము విజయవాడలో 9/7/2026 అంటే జూలై 9వ తారీఖున ఈ రోజున ఈవీఆన్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కొత్త కంపెనీని, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఈరోజు ప్రారంభించాము. ఈ ఈవీఆన్ మొబిలిటీ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే ఇప్పుడు మీరు అందరు చూస్తున్నారు, ఈ రోజున ఎలక్ట్రిక్ వెహికల్స్కి దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా డిమాండ్ ఉంది. సో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ రంగంలో మేము 2 వీలర్స్ అండ్ 3 వీలర్స్ని తయారు చేయడానికి విజయవాడలోనే ఒక సరికొత్త కంపెనీని మేము విమెన్ ఆంటర్ప్రినర్ కంపెనీగా, అంటే కేవలం మహిళలతో నడపబడుతున్న కంపెనీగా మేము దీన్ని ప్రారంభిస్తున్నాము. దీనికి మేనేజింగ్ డైరెక్టర్ ఆశా శ్రీదేవి గారు, నేను ఒక డైరెక్టర్గా ఉన్నాను ఇందులో. సో పిఎం ఈ డ్రైవ్ ఒక ఉద్దేశాన్ని, తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, వీళ్ళందరి యొక్క ఆలోచనలకు అనుగుణంగా మేము ఈ ఈవీఆన్ మొబిలిటీని ముందుకు తీసుకువెళ్ళి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో ప్రస్తుతం ప్రారంభించాము. ఇది దేశవ్యాప్తంగా కూడా విస్తరించడానికి మేము సన్నాహాలు చేస్తున్నాము. మా దగ్గర ఉన్న ఈవీఆన్ మొబిలిటీ ప్రైజ్లు ఓన్లీ లిథియం బ్యాటరీస్తోనే మేము ప్రారంభిస్తున్నాము. ఎందుకంటే లిథియం బ్యాటరీస్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ బ్యాటరీస్ ఇన్ ద వరల్డ్. ఎంట్రీ మోడల్ వచ్చేసి ఎంట్రా ప్లస్ అనే మోడల్ 65,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే మా దగ్గర 150,000 వరకు వెహికల్స్ ఉన్నాయి. మనకు కావాల్సిన మైలేజ్ని బట్టి 80 కిలోమీటర్లు వచ్చే ఎంట్రా ప్లస్ మోడల్ 65,000 అయితే 120 కిలోమీటర్లు వచ్చే ఎంట్రా ప్రో ప్లస్ మోడల్, అలాగే ఎంట్రా స్పోర్ట్స్ మోడల్ 99,000కి కస్టమర్కి దొరుకుతుంది. ఈవీలో ప్రాబ్లం వచ్చేసి మెయిన్ బ్యాటరీ ప్రాబ్లమే 99% ఉంటుంది. మిగతా అన్ని ప్రాబ్లమ్స్ కలిపి 1%ఏ ఉంటాయి. సో బ్యాటరీ ప్రాబ్లమ్స్ని మేము తగ్గించడానికి ఆంధ్రప్రదేశ్లో మేము తీసుకునే బ్యాటరీస్ ఆంధ్రప్రదేశ్లోనే తయారవుతున్నాయి. తెలంగాణలో మేము ఇచ్చే డీలర్స్కి తెలంగాణలో తయారవుతున్నాయి. అట్లాగా బ్యాటరీ వెండర్స్ని మేము డీసెంట్రలైజ్ చేసాం. సో అప్పుడు ఏమవుతుందంటే బ్యాటరీ ప్రాబ్లం ఏది వచ్చినా కానీ వితిన్ 48 అవర్స్లో మేము రెక్టిఫై చేయడానికి వీలవుతుంది. అలాగే మిగతా ఏ ప్రాబ్లం అయినా వితిన్ 2 అవర్స్లో మేము మా డీలర్ నెట్వర్క్ ద్వారా రెక్టిఫై చేయగలుగుతాం. నా పేరు ఆశా శ్రీదేవి అండి. ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ కింద నేను మేనేజింగ్ డైరెక్టర్ కింద ఈ కంపెనీ స్టార్ట్ చేసాము, ఈవీఆన్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ అని. ఇప్పుడు ఫ్యూచర్ అంతా మనకి ఎలక్ట్రిక్కే కాబట్టి సో దాని ప్రకారంగా మేము ఇలాగా స్టార్ట్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఏపీలో ఎన్ని బ్రాంచ్ డీలర్షిప్ ఎలా ఇస్తుంది? డీలర్షిప్పా అంటే ఇంకా ఏంటి వర్క్ చేస్తున్నాం దీని మీద. ఇంకా డీటెయిల్స్ ఇంకా పూర్తిగా మేము తర్వాత ఇస్తాం. మేము భాష, నా పేరు భాష, నేను కో-ఫౌండర్ ఈవీఆన్ మొబిలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ట్రేడ్ విత్ ట్రెండ్, రాబోయే అంతా ఈవీలే. ఎందుకంటే ఈరోజు పెట్రోల్ ధర చూస్తున్నారు,
దాదాపు 117 రూపాయలు. రాబోయే అంతా ఈ పెట్రోలు ఇప్పుడు ఏదో ఒక రోజు ఖతమైపోయింది. దానివల్ల ఫ్యూచర్ మన నితిన్ గడ్కరీ గారు కూడా ఈవీలు ఎలక్ట్రికల్ వాడండి అని ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నారు. దానివల్ల మధ్యతరగతి వాళ్ళు ఈరోజు పెట్రోల్ ధరలు పెరగడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. దానివల్ల ఈ ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడటం ద్వారా మనం వచ్చే ఆదాయం కూడా మనం ఇచ్చేసుకోవచ్చు అన్నమాట. దానివల్ల ప్రతి ఒక్కళ్ళు ఈరోజు చూస్తున్నాం, ఒక 10 బళ్ళల్లో దాదాపు ఒక 5-6 బళ్ళు మనకు కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద కంపెనీస్ ఈరోజు దిగిపోయినాయి ఈవీల్లో. దానివల్ల మేము కూడా కొంత ఈరోజు పర్యావరణం మనం కాపాడినట్టే. 2030కి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెబుతుందంటే చాలామంది 170-80 మంది క్యాన్సర్ బారిన పడబోతున్నారు. ఎందుకంటే వాతావరణం ఎక్కువ పొల్యూట్ అయిపోతుంది ఈ పెట్రోల్ డీజిల్ వల్ల. దానివల్ల ఇది వాడటం ద్వారా ఈ ఈవీలు మనం కొంత పర్యావరణాన్ని కాపాడినట్టే, దేశాన్ని కూడా మనం కాపాడినట్టే, మన ఆరోగ్యాన్ని మనం కాపాడినట్టే. ఒక కో-ఫౌండర్గా నేను కూడా ఏంటంటే దీంట్లో ఎక్కువ పబ్లిసిటీ చేస్తున్నాను. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్నట్టే, కొంత ఆదాయాన్ని కూడా మనం సేవ్ చేసినట్టే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ల్యాండ్ టైటిలింగ్ రద్దుతో రైతులకు భరోసా. గడిచిన 2 ఏళ్ల కూటమి పాలనలో సంక్షేమం, సుపరిపాలన అందించామన్న సీఎం చంద్రబాబు. యువతకు అన్నమయ్య సంకీర్తనల పాటలు. ఈ నెల 16 నుంచి విజయవాడ కేవీఎన్ కళాశాలలో ఉచిత శిక్షణ శిబిరం. భాషా సాంస్కృతిక శాఖ వెల్లడి. ఇంద్రకీలాద్రి లడ్డు కోర్టు పనుల్లో షాపింగ్పై ఆగ్రహం. దుర్గా గుడి అభివృద్ధి పనులను వేగవంతించాలని దేవతా శాఖ కమిషనర్ ఆదేశం. ఎస్పీ సబ్ప్లాన్ నిధులు 100% ఖర్చు చేయాల్సిందే. జనవరిలోపు 20,643 కోట్లు వినియోగించాలని మంత్రి డోలా ఆదేశం. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.